హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి మన ఛానల్లో అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్ ఇవన్నీ అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. అయితే ఈ వీడియోలో ఎగ్జామ్కు ముందు చదువుకునే విధంగా రివిజన్ చేసుకోవడానికి ఫిజిక్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. వీటిలో కొన్ని ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని జస్ట్ చూసి ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. చాలామంది వాటిని రివిజన్ చేసుకోకపోవడం వల్ల ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్స్ కూడా స్కిప్ చేసి వెళ్తుంటారు. అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోలో మీకు క్వశ్చన్స్ అనేది అందించాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కు ముందు ఒకసారి ఈ వీడియో చూసుకొని వెళ్ళండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. మీరు ఆన్సర్స్ చేయగలిగితే ఈ క్వశ్చన్స్కి ముందుగానే మీరు గెస్ చేయండి ఏ ఆన్సర్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? నేను చెప్పడం కాదు, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఓకేనా? ఒక వాహనం తన ప్రయాణ కాలంలో మొదటి సగభాగాన్ని v1 వేగంతో, మిగిలినటువంటి సగభాగాన్ని v2 వేగంతో ప్రయాణిస్తే ఆ వాహనం యొక్క సగటు వేగం ఎంత? ఇక్కడ చూడండి, తన ప్రయాణ కాలంలో అన్నారు. తన ప్రయాణ కాలంలో అని ఈ విధంగా మెన్షన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి సమాన కాల వ్యవధులు అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్ ఇవ్వడం జరిగిందనమాట. కాలం సమానంగా ఉన్నప్పుడు సగటు వేగం, యావరేజ్ స్పీడ్ అనేది సాధారణంగానే సగటు అవ్వడం జరుగుతుంది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ ఈక్వేషన్స్లో ఏది ఆన్సర్ అవుతుంది మనకి? వి యావరేజ్ స్పీడ్, ఓకేనా? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అవుతుందని చెప్పాను. అప్పుడు మనకి ఇచ్చినటువంటి మొదటి సగభాగం v1 అంట, మిగిలిన సగభాగం v2 అంట. ఈ రెండింటికి యావరేజ్ ఏంటంటే v1 + v2 / 2 కదా. కాబట్టి v1 + v2 / 2. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, v1 + v2 / 2 అనమాట. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇంకొకలా కూడా అడుగుతారు, అదేంటంటే మనకి సమాన దూరం అని చెప్పేసి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, సమాన దూరం అని చెప్పేసి ఇచ్చి ఈ విధంగా రెండు స్పీడ్లు ఇచ్చారనుకోండి, మొదటి భాగం తర్వాత మిగిలినటువంటి భాగం అని ఇస్తే అప్పుడు వాడాల్సినటువంటిది ఏంటంటే 2v1 v2 / v1 + v2. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సమాన వేగం అంటే ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ తన ప్రయాణ కాలంలో అని ఇచ్చారు కాబట్టి ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కండిషన్ అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక వస్తువు ద్రవ్యరాశిని సగం చేసి దాని వేగాన్ని రెట్టింపు చేస్తే ఆ వస్తువు గతిజ శక్తిలో వచ్చే మార్పు ఏంటి? గతిజ శక్తి అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అనమాట. చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి మనం, ఓకేనా? వాట్ విల్ బి ది చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా? గతిజ శక్తిలో వచ్చే మార్పు ఏంటి? ఇచ్చినట్టు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చేయడానికి మీకు ఏం కావాలి? కైనెటిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఫార్ములా కావాలి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². ఇదే కదా కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా. దీన్ని బట్టి మనం చేద్దాం. 1/2 m అంటే ఏంటి? మాస్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక వస్తువు ద్రవ్యరాశిని సగం చేసి అన్నారు. సగం చేశారు అంటే మాస్ అనేది ½ అని చెబుతున్నాడు, సగం అని చెబుతున్నాడు. అంటే మాస్ ప్లస్ ఏం పెట్టుకోవాలి? m/2. ఎంలో సగం ఎంత? m/2 కదా. ఇంటూ నెక్స్ట్ వి అంటే ఏంటి? స్పీడు, వేగం అనేది ఇచ్చాడు. ఏంటి? రెట్టింపు చేస్తే అన్నాడు. అంటే వి ప్లేస్లో 2v వస్తుంది, ఓకేనా? రెట్టింపు అవుతుంది, వి కాస్త డబుల్ అవుతుందంటే 2v అనమాట. కాబట్టి 2v హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఓకేనా? ఇక్కడ చూస్తే 1/2 m/2 అండ్ 2v² అంటే 4v² కదా. ఇప్పుడు 2 1లు 2 2లు. ఈ 2 ఉంది కదా, ఈ 2ని బయటికి తెచ్చుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా m/2v² మిగులుతుంది. దీని మొత్తానికి బ్రాకెట్ వేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 2 × 1/2. ఒక్క నిమిషం, ఇక్కడ రాసాను చూడండి. ఈ విధంగా రాసుకోవచ్చు కదా, m/2v²ని ½ mv²గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫైనల్గా ఏమైంది మనకి ఇక్కడ? 2 ½ mv² అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అంటే 2 × కైనెటిక్ ఎనర్జీ. మనకు అడిగింది ఏంటి? ఆ వస్తువు గతిజ శక్తిలో వచ్చే మార్పు ఏమిటి? గతిజ శక్తిలో వచ్చే మార్పు ఏంటంటే రెట్టింపు అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే గతిజ శక్తి, కైనెటిక్ ఎనర్జీ అనేది రెట్టింపు అవుతుంది.
ఇక్కడ ఏంటి ఆన్సర్ రెట్టింపు అవడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మాస్ సగం చేసి స్పీడ్ అనేది రెట్టింపు చేస్తే గతిజ శక్తిలో కైనెటిక్ ఎనర్జీలో వచ్చే మార్పు రెట్టింపు అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక లిఫ్ట్ కిందకు సమాన త్వరణం జీతో ప్రయాణిస్తున్నప్పుడు అందులోని వ్యక్తి యొక్క దృశ్య బరువు అప్పరెంట్ వెయిట్ ఎంత ఉంటుంది? ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే ఒక లిఫ్ట్లో ఒక పర్సన్ ఉన్నారంట. ఆ పర్సన్ జీతో ప్రయాణిస్తున్నాడు. తన సమాన త్వరణం జీతో ప్రయాణిస్తున్నప్పుడు అందులోని వ్యక్తి యొక్క బరువు ఏదైతే ఉందో అది ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించి మనకి కిందికి ప్రయాణించే లిఫ్ట్లో బరువు సంబంధించి దృశ్య బరువు సూత్రం ఏంటంటే, ఫార్ములా ఏంటంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి ఎం ఇంటూ జీ మైనస్ ఏ. ఓకేనా, ఇందులో మనకి ఎం ఇంటూ జీ మైనస్ ఏ అంటే మనకి ఇచ్చారు త్వరణం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఇచ్చారు కాబట్టి ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? జీ పెట్టుకోవచ్చు. కాబట్టి జీ మైనస్ జీ ఏమవుతుంది? ఫైనల్గా ఇదంతా జీరో అవుతుంది. జీరో ఇంటూ సంథింగ్ జీరో. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి, భారరహిత స్థితి, వెయిట్లెస్నెస్ అంటాం దీన్ని. ఓకేనా, వెయిట్లెస్నెస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇది మనకి జీరో అవుతుంది. ఓకేనా, లిఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బరువు ఎంత అవుతుంది? 0, శూన్యం, జీరో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక గ్రహం యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం భూమి కంటే 2 రెట్లు ఉంటే ఆ గ్రహంపై గురుత్వ త్వరణం జీ విలువ ఎంత ఉంటుంది? గురుత్వ త్వరణం అనేది కనుక్కోవాలి. గురుత్వ త్వరణం కనుక్కోవాలి అంటే దానికి సంబంధించి ఒక ఈక్వేషన్ ఉంది, రాసుకోండి. ఆల్రెడీ గతంలో కూడా మీకు చెప్పాను. వేర్ జీ ఈజ్ ఈక్వల్ టు gm/r² రాసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి గ్రహం అన్నారు. కొత్త గ్రహంపై జీ విలువ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇచ్చినట్టు జాగ్రత్తగా రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించి ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం భూమి కంటే 2 రెట్లు ఉంటే అన్నారు. అంటే మనకి మాస్, ద్రవ్యరాశి అంటే మాసే కదా, మాస్ 2 రెట్లు అంటే ఏంటి? 2m కదా. జీ అలాగే రాసుకోండి, మాస్ అంటే 2m. తర్వాత బై r². r² అంటే r కూడా ఎన్ని రెట్లు ఉందంట? 2 రెట్లు ఉందంట. కాబట్టి 2r² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి 2r² అంటే ఏంటి? 4r² అవుతుంది కింద. ఓకేనా, అంతేనా? 4r². పైన ఏం మిగులుతుంది? 2gm. కింద ఏంటి? 4r². ఇందులో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? gm/r² కదా, దాన్ని సపరేట్ చేయొచ్చు కదా. 2ను పక్కగా తీస్తే gm/r². ఇక్కడ 4ను పక్కన రాసుకున్నాను. ఓకేనా, 2ని 4ని పక్కన రాసాను. 2 1 2 2. ఇక్కడ చూడండి, ఈ విలువ మొత్తం మనకి ఎంత అండి? ఈ విలువ మొత్తం మనకి ఏంది? జీ విలువ కదా. కాబట్టి హాఫ్ ఇంటూ జీ విలువ అంటే ఫైనల్గా ఏంటి? g/2. మనకి ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటి? ఒక గ్రహం యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థ భూమి కంటే 2 రెట్లు ఉంటే, 2 రెట్లు ఉన్నప్పుడు ఆ గ్రహంపై గురుత్వ త్వరణం జీ విలువ ఎంత ఉంటుంది? హాఫ్, సగం ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాహనాల హెడ్లైట్లలో కాంతి సమాంతర కిరణాలుగా సుదూరం ప్రసరింపజేయడానికి ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? ఓకేనా, దేన్ని, ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు అంటే పుటాకార దర్పణం, కాన్కేవ్ మిర్రర్ని ఉపయోగిస్తారండి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ యొక్క నాభి అంటే ఫోకస్ వద్ద కాంతి జనకాన్ని ఉంచినప్పుడు అది పరావర్తనం చెంది సమాంతర శక్తివంతమైన కాంతి కిరణాలను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద ఆన్సర్. నీటితో నిండిన బేకర్లో ఉన్న నాణెం కొంచెం పైకి లేచినట్లు కనిపించడానికి గల కారణం ఏమిటి? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటికి కొంచెం మీరు టాపిక్, సబ్జెక్టు, దానికి సంబంధించినటువంటి పాయింట్స్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, ఇక్కడ దీనికి గల కారణం అడిగారు. కారణం ఏంటండి? గుర్తుపెట్టుకోండి, కాంతి సాంద్రత యానకం అనేది, ఓకేనా, కాంతి సాంద్రత యానకం అంటే నీరు నుండి విరాళ యానకం అంటే గాలిలోనికి ప్రయాణించినప్పుడు
లంబానికి దూరంగా వక్రీభవనం చెందడం జరుగుతుంది. దీనివల్ల ఆ నాణం ఏదైతే ఉంటుందో అస్సలు లోతు కంటే పైకి కనిపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఆన్సర్ ఏంటి? కాంతి వక్రీభవనం. ఏంటి? కాంతి వక్రీభవనం. ఈ క్వశ్చన్ చూడండి. ఒక ఎలక్ట్రిక్ హీటర్ యొక్క నిరోధాన్ని సగం చేసి దాని వోల్టేజ్ని రెట్టింపు చేస్తే అందులో ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తి ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ నేను చెప్తాను, మీరు ఒకసారి చూడండి. ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ. వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ అనమాట. ఈ ఈక్వేషన్ రాసుకోండి, వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ. ఇందులో మనకి చూడండి నిరోధం సగం చేసి అంటే రెసిస్టెన్స్ అనేది సగం R/2 అనమాట రెసిస్టెన్స్ విలువ. నెక్స్ట్ వోల్టేజ్ ఏం చేశారు? రెట్టింపు చేశారు అంటే V విలువ 2V. దీన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందనేది మీరు కామెంట్లో రాయండి. ఈక్వేషన్ చెప్పాను, ఆ విలువలు ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను, ఆన్సర్ మీరు చేయాలి. ధ్వని తరంగాలు ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించినప్పుడు కింది వాటిలో ఏది మారకుండా ఉంటుంది? ఏది మారదండి? ధ్వని తరంగాలు సౌండ్ వేవ్స్ అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించినప్పుడు ఏది మారదు అంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ అనేది మారదు. ఓకేనా. ధ్వని లేదా కాంతి, ఈ యొక్క ధ్వని లేదా కాంతి తరంగాలు యానకం మారినప్పుడు వాటి యొక్క వేగం అండ్ తరంగ ధైర్యం ఉంటాం కదా, ఓకేనా, ఇవి మారతాయి. కానీ పౌనపున్యం ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ కేవలం కాంతియార ధ్వని జనకంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మారదన్నమాట. భూమిపై 1 సెకండ్ల లోలకం పొడవు సుమారు 1 మీటర్ ఉంటే చంద్రుడిపై దాని పొడవు ఎంత ఉండాలి? ఎంత ఉండాలండి? గుర్తుపెట్టుకోండి, చంద్రుడిపై గురుత్వాకర్షణ భూమి కంటే ఎంత ఉంటుంది? 1/6 వంతు. 1/6 వంతు ఉంటుంది కాబట్టి పొడవు కూడా 1/6 వంతు మీటర్ కావాలన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1/6. ఓకేనా. 1/6 మీటర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక పొడవు మరియు ఒకే పదార్థంతో చేయబడిన 2 తీగలలో మొదటి తీగ వ్యాసం రెండో దానికంటే రెట్టింపు ఉంటే వాటి నిరోధాల నిష్పత్తి. ఈ క్వశ్చన్ అడిగితే గుర్తుపెట్టుకోండి, దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఒకే పదార్థంతో చేయబడిన 2 తీగలలో మొదటి తీగ వ్యాసం రెండో దానికంటే రెట్టింపు ఉంటే వాటి నిరోధాల నిష్పత్తి అంటే ఎంత ఉంటుంది? 1/4 ఉంటుంది. ఓకేనా. 1/4 అంటే 1:4 అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ρL/A. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంటే. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు, ఒకసారి చూసుకోండి. ఫ్యూజ్ వైర్కు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? గతంలో ఫ్యూజ్ వైర్ని ఎక్కడ వాడతారు అట్లా అడిగేవారు. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఇక్కడ అధిక నిరోధం అండ్ అల్ప ద్రవ్యభవన స్థానం. ఓకేనా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సర్క్యూట్లో ఎక్కువ కరెంటు వచ్చినప్పుడు త్వరగా వేడెక్కి కరిగిపోవడానికి ఫ్యూజ్ వైరు అధిక నిరోధం మరియు తక్కువ ద్రవ్యభవన స్థానం, హై రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దీన్ని సీసం మరియు తగరం, లిడ్ అండ్ టిన్ మిశ్రమ లోహంతో చేయడం జరిగిందనమాట. మిశ్రమ లోహంతో చేస్తారు. ఓకేనా. రాకెట్ ప్రయోగం ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది? రాకెట్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. రాకెట్ యొక్క ప్రయోగం అనేది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగా ఇది పనిచేయడం జరుగుతుంది. మీకు గన్ను గురించి కూడా చెప్పాను. గన్లో బుల్లెట్ అనేది వెళ్తున్నప్పుడు ఆ గన్ అనేది వెనక్కి రివర్స్ అవుతుంది. ఓకేనా. సో ఇది కూడా మనకి న్యూటన్స్ థర్డ్ లా మీదే పనిచేస్తుంది. ఈ రాకెట్ యొక్క ప్రయోగం కూడా న్యూటన్స్ థర్డ్ లా అనమాట. న్యూటన్స్ థర్డ్ లా, న్యూటన్ 3వ గమన నియమం. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. ఓకేనా. రాకెట్ ప్రయోగం న్యూటన్ 3వ గమన నియమంతో పాటు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంపై ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్టికల్ ఫైబర్ దృశ్య తంతువులు ఏ భౌతిక సూత్రం ఆధారంగా సమాచారాన్ని చేరవేస్తాయి అంటే మనకి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో
ఆధారంగా అంటే కాంతి సంపూర్ణాంతర పరావర్తనం భౌతిక సూత్రం ఆధారంగా సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేసవి కాలంలో ఎండమాములు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే వాతావరణ వక్రీభవనం అండ్ సంపూర్ణాంతర పరావర్తనం. ఓకేనా, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా, ఇవి గతంలో కూడా మీకు చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఒక కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఫోకల్ లెంత్ అనేది ఇచ్చారు 25 సెంటీమీటర్. అయితే దాని సామర్థ్యం పవర్ ఆఫ్ లెన్స్ అనేది ఎంత కనుక్కోవాలి. దీనికి సంబంధించి సామర్థ్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు 100/F. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 100 మనకి ఎఫ్ విలువ ఎంత అండి, గుర్తుపెట్టుకోండి, కుంభాకార కటకం అంటే F ఈజ్ ఈక్వల్ టు +25. ఓకేనా, కాబట్టి ఎంత అవుతుంది, ఎఫ్ విలువ 25, 25 ఒకట్లు 25 నాలుగులు ఏమవుతుంది +4D. ఓకేనా, ఆన్సర్ అంటే +4D. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి అంటే ఏంటి, డయాప్టర్స్. ఓకేనా, +4 డయాప్టర్స్. ఒక కారు వేగం 36 km/h వేగం నుండి 72 km/h వేగం పెరిగిందంట. కారు ద్రవ్యరాశి 1000 kg అయితే ఆ వేగాన్ని పెంచడానికి జరిగిన పని ఎంత. ఇక్కడ జరిగినటువంటి పని గురించి మాట్లాడంటే పని శక్తి సిద్ధాంతం ప్రకారం జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, గతిజ శక్తిలో మార్పు, కైనెటిక్ ఎనర్జీలో మార్పు అనమాట. కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీలో మార్పు అంటే ΔKE. ఓకేనా, ఇదే కదా మనకి. వీటిలో మనం చూస్తే మార్పు అన్నాడంటే మనకి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ½ mv² - u² ఫార్ములా వేసుకొని ఈ యొక్క ప్రాబ్లంని మనం చేస్తాం. వీటిలో చేస్తాను, ఒకసారి చూడండి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/2 mv² - u². ఇది రాసుకోండి. ఓకేనా, వీటిలో మనకి ½ m మనకి m ఎంత ఇచ్చారు, 1000 ఇచ్చారు, 1000 రాసుకున్నాను. v² అంటే మనకి 36 నుంచి 72కి వచ్చింది. ఈ 72 ఏంటి మనకి v². ఓకేనా, అంటే డైరెక్ట్గా 72 km/h తీసుకుంటామా, తీసుకోకూడదు. ఎందుకంటే వీటిని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. 72ని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18 వేసుకుంటాం కదా. సో 18 ఒకట్లు 18 నాలుగులు 4 5లు ఎంత 20. కాబట్టి v² విలువ 20² మైనస్ u² అంటే 36ని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 36 × 5/18. కాబట్టి 18 ఒకట్లు 18 రెండులు 2 5లు 10 అంటే 10², అంతే కదా. సో 10². ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ½ 20² అంటే 400, 10² అంటే 100. 400 నుంచి 100 తీసేస్తే 300 ఉంటుంది. కాబట్టి ×1000 × 300, అదే కదా. సో 1000 × 300 మొత్తం ఎంత అవుతుంది, 3 పక్కన 5 సున్నాలు వస్తాయి, అంతే కదా. 3 పక్కన 5 సున్నాలు. సో అంత కూడా చేయాల్సిన పని లేదు, మీరు ఇంకా స్ప్లిట్ చేసుకోవచ్చు. 2 ఒకట్లు 2 5లు పక్కన 2 సున్నాలు, 500 × 300, 5 3లు 15, 5 3లు 15. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, 00 zeros, 5 3లు 15 పక్కన 0000. ఫైనల్గా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 150 kJ ఈ విధంగా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈక్వేషన్స్ వేసి మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడానికి టైం తీసుకుంటుంది, కానీ ఎగ్జామ్లో మీకు ఈక్వేషన్ గుర్తుంటే చాలా ఈజీగా చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా, శబ్దం యొక్క తీవ్రత ధ్వని తరంగం యొక్క ఏ లక్షణంపై ఆధారపడి ఉంటుంది. ఏ లక్షణంపై ఆధారపడి ఉంటుంది, మనకి కంపన పరిమితి యాంప్లిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. యాంప్లిట్యూడ్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గాన్ని అనుగుణంగా ఉంటుంది. ఓకేనా, లౌడ్నెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఓకేనా, యాంప్లిట్యూడ్ స్క్వేర్. అదే మనకి ఫ్రీక్వెన్సీ అనుకోండి, ఈ ఫ్రీక్వెన్సీ పౌనపున్యం అనేది ఏంటి, శబ్దం యొక్క తీక్షణత అంటే పిచ్ ఉంటుంది కదా, ఆ పిచ్ PITCH పిచ్ ఉంది కదా, ఈ పిచ్ని నిర్ణయిస్తుంది అనమాట ఫ్రీక్వెన్సీ అయితే. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క SI ప్రమాణాలు ఏంటి. SI యూనిట్స్ తెలియడం మీకు, అంటే యూనిట్స్ని ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను మీకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈక్వేషన్ తెలిస్తే ఆ ఈక్వేషన్ బట్టి యూనిట్స్ అనేది చెప్పొచ్చు. ఓకేనా. న్యూటన్ గురుత్వాకర్షణ నియమం ప్రకారం మనకి ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G అండ్ m1 m2 బై d స్క్వేర్. ఓకేనా, ఇదే కదా. దీన్ని బట్టి మనం విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అనేది క్యాపిటల్ G, ఈ జీని కనుక్కోవచ్చు కదా. వేర్ G ఈజ్ ఈక్వల్ టు ఈ m1 m2 అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఎఫ్కి బైలో m1 అండ్ m2 ఉంటాయి. ఈ d స్క్వేర్ డినామినేటర్లో ఉంది కదా, అవతలకి వెళ్తే న్యూమరేటర్కి వస్తుంది. అంటే ఎఫ్ పక్కనే d స్క్వేర్ అనేది ఉంటుంది, అంతే కదా. సో ఎఫ్ ఇంటూ d స్క్వేర్ బై m1 ఇంటూ m2. దీన్ని బట్టి యూనిట్స్ అనేది కనుక్కోవాలి. వరుసగా చూడండి. ఎఫ్ అంటే ఏంటి, మనకి ఫోర్స్, బలానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏంటి, న్యూటన్ కదా. కాబట్టి న్యూటన్ రాసుకున్నాను. ఇంటూ నెక్స్ట్ d స్క్వేర్ అంటే ఏంటి, డిస్టెన్స్, దూరానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏంటి, m మీటర్స్కి సంబంధించినటువంటిది మీటర్స్ అనమాట, దూరానికి సంబంధించి మీటర్స్. సో కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ బై m1 m2. ఇవి ఇక్కడ ఏంటి, m1 m2 ఏంటి, మాస్ అనమాట, ద్రవ్యరాశికి సంబంధించి కిలోగ్రామ్ కాబట్టి కిలోగ్రామ్ ఇంటూ కిలోగ్రామ్, కిలోగ్రామ్ స్క్వేరు కాబట్టి కేజీ హోల్ స్క్వేర్. ఫైనల్గా ఏంటి, న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ చూడండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇలా ఫార్ములాని బట్టి మనకి ఫోర్స్కి, డిస్టెన్స్కి, తర్వాత మాస్కి యూనిట్స్ ఏంటనేది తెలిస్తే ఈజీగా దీని యొక్క యూనిట్స్ కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి గోడను బలంగా నెడుతున్నాడు, కానీ ఆ గోడ అస్సలు కదలలేదు. భౌతిక శాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి చేసిన పని ఎంత? మనకి ఫిజిక్స్ మనకి ఏదైతే వర్క్కి సంబంధించినటువంటి ఫార్ములా ఉందో, వేర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి ఎస్ అంటే ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్, స్థాన భ్రంశం అనమాట. ఇక్కడ గోడ కదలలేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏముంటుంది, జీరో కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, జీరో కదా. కాబట్టి ఇక్కడ జీరో ఉందంటే ఈ మొత్తం ఏంటి, డాట్స్ ఉన్నాయంటే ఇంటూ అని అర్థం. జీరో సంథింగ్ ఎనీ వన్ అంటే జీరోతో దేన్ని మల్టిప్లై చేసినా కానీ మనకి జీరోనే వస్తుంది. కాబట్టి ఫైనల్గా మనకి ఆ వ్యక్తి చేసినటువంటి పని ఎంత అవుతుంది, జీరో అవుతుంది. జీరో వర్క్ అనమాట. నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుంది? ఈ క్వశ్చన్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీనికి కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ సింపుల్గా ఆన్సర్ చేయడమే, ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ చేసే పని లేదు, ఓన్లీ ఆన్సర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, వాహనాల్లో వెనుక నుండి వచ్చే ట్రాఫిక్ను చూడటానికి డ్రైవర్ పక్కన అమర్చే రేర్ వ్యూ మిర్రర్ ఏ రకమైనటువంటి దర్పణం? గతంలో మీకు ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఇది ఏ మిర్రర్ అండి ఉపయోగించేది, మనకి కుంభాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్ని ఉపయోగిస్తాం. కుంభాకార దర్పణం ఎప్పుడు కూడా నిటారైన చిన్నదైనటువంటి వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కువ వైశాల్యం కలిగిన అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక వెహికల్ నడుపుతున్నప్పుడు మీరు అద్దంలో వెనక వస్తున్నటువంటి వెహికల్ని చూస్తారు. ఓకేనా. అప్పుడు చూసినప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ అనేది మీ వెనక వైపు వస్తుంటే ఆ లారీ అనేది మీకు అద్దంలో పెద్దగా కనిపిస్తుందా, చిన్నగా కనిపిస్తుందా? అంత పెద్దగా ఆకారంగా ఉన్నటువంటి లారీ మీ అద్దంలో చిన్నగా కనిపిస్తుంది. పెద్దగా ఉన్న వస్తువు చిన్నగా కనిపించేటటువంటి అద్దం కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1 కిలోవాట్ అవర్ ఎన్ని జౌల్స్కు సమానం? 1 కిలోవాట్ అవర్ అనేది ఎన్ని జౌల్స్కు సమానం అంటే 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 కిలోవాట్. వరుసగా రాసుకోండి. 1 కిలోవాట్ ఇంటూ అవర్ అంటే ఏంటి, 3600 సెకండ్స్. 3600 సెకండ్సే కదా 1 అవర్ అంటే. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, 1 కిలోవాట్ అంటే మనకి 1000 వాట్స్. అంటే 1 ఇంటూ 1000 అంటే 1000. సో 1000 ఇంటూ 3600 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 36000 అండ్ ఇంకొక 3 జీరోస్ ఉన్నాయి. ఓకే, 36 లక్షలు. ఓకేనా, 36 లక్షల జౌల్స్ అనమాట. దీన్ని సింపుల్గా రాయాలంటే ఎలా రాయొచ్చు, 3.6 ఇంటూ 10⁶ జౌల్. 3.6 ఇంటూ 10⁶ 10⁶
ఇక్కడ చూస్తే ఆప్షన్ బి చూడండి 3.6 ఇంటూ 10⁶ అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేస్తే దీన్ని ఈ విధంగా రాసుకుంటారనమాట. నిరోధకత యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ అండి. ఇప్పుడే మీకు చెప్పాను, ఏదైనా యూనిట్స్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఈక్వేషన్ తెలియాలి. మనకి రెసిస్టెన్స్కి సంబంధించిన ఫార్మ్ ఏంటి? రో L/A కదా. దీన్ని బట్టి రో అంటే ఏంటి? మనకి రెసిస్టివిటీ. రో అంటే రెసిస్టెన్స్. ఇప్పుడు రోని రాసుకోవడం ఎట్లా అండి? రో ఈజ్ ఈక్వల్ టు ఏ యువతలకు వెళ్తే రెసిస్టెన్స్ ఇంటూ రెసిస్టర్కి సంబంధించి ఆరు, రో అంటే రెసిస్టివిటీ, ఓకేనా, బై ఎల్ అనేది కిందకు వస్తుంది. దీన్ని బట్టి దీని యొక్క యూనిట్స్ కనుక్కోవచ్చు కదా. మనకి నిరోధం యొక్క యూనిట్స్ ఏంటి? ఓం కదా. ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ? మీటర్ స్క్వేర్ బై ఎల్ అంటే ఏంటి మనకి ఇక్కడ? మీటర్, ఓకేనా. సో మీటర్ స్క్వేర్కి ఇక్కడ మీటర్కి క్యాన్సిల్ అవుతే మిగిలేదంటే ఓం మీటర్. ఓం మీటర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూర్యుడు ఉదయించేటప్పుడు మరియు అస్తమించేటప్పుడు ఎరుపు రంగులో కనిపించడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటండి? కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనమాట. ఉదయం అస్తమయం సమయంలో సూర్యకాంతి వాతావరణంలోని ఎక్కువ దూరం ప్రయాణించాలి. తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలం రంగు ఎక్కువ పరిక్షేపణం అంటే ఏంటి? స్కాటరింగ్ చెంది వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగా ఎక్కువ తరంగదైర్ఘ్యం గల ఎరుపు రంగు ఏదైతే ఉంటుందో ఆ ఎరుపు రంగు మాత్రమే పరిక్షేపణం చెందకుండా మన కళ్ళకు చేరడం జరుగుతుంది, ఓకేనా. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ జస్ట్ చూసి కూడా ఆన్సర్ అనేది చేయొచ్చు, చిన్న పాయింట్ మీకు తెలిస్తే. సమాంతర అనుసంధానంలో ప్యారలల్ కనెక్షన్లో ఉన్న 3 నిరోధాలు 3 Ω, 6 Ω అండ్ 9 Ω ఫలిత నిరోధం విలువ ఎంత? ఫలిత నిరోధం విలువ కనుక్కోమన్నారు. ఈక్విలెంట్ రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలి, ఓకేనా. దీని విలువ ఎంత అనేది కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. సమాంతర అనుసంధానంలో ఫలిత నిరోధం ఈక్విలెంట్ రెసిస్టెన్స్ యొక్క అత్యంత ముఖ్యమైన నియమం ఏంటంటే ఫలిత నిరోధం విలువ ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి అన్నిటికంటే చిన్న నిరోధం కంటే తక్కువగా ఉంటుంది. ఇదే సింపుల్ పాయింట్, ఓకేనా. ఆ సర్క్యూట్లో ఉన్న అన్నిటికంటే చిన్న నిరోధం కన్నా, చిన్న నిరోధం అంటే చిన్న రెసిస్టెన్స్, ఇక్కడ మనకేంటి 3 Ω, అన్నిట్లలో కల్లా చిన్నదంటే 3 Ω, దీనికంటే తక్కువగా ఉంటుంది. దాని యొక్క నిరోధం కన్నా తక్కువ ఉంటుంది, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫలిత నిరోధం విలువ ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి అన్నిటికంటే చిన్న నిరోధం కన్నా తక్కువగా ఉంటుంది. సింపుల్గా ఇక్కడ చూసి డైరెక్ట్గా మీరు ఆప్షన్ సి చూడండి, 3 Ω కంటే తక్కువ, లెస్ దాన్ 3 Ω. ఆప్షన్ సి అనేది డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. మీరు నార్మల్గా చేసినా కానీ అంతే వస్తుంది. 1/R ఈజ్ ఈక్వల్ టు మనకి ప్యారలల్ కనెక్షన్ ఏంటి? 1/R1 + 1/R2 + 1/R3. గతంలో మీకు సిరీస్ కనెక్షన్ సంబంధించి ఫార్మ్ ఎలా చేయాలో చెప్పాను, R1 + R2 + R3 అట్లా. ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ అంటే 1/R1 + 1/R2 + 1/R3 అలా చేసుకొని చేస్తాం. 1/R1 అంటే 3 + 1/R2 అంటే 6 + 1/R3 అంటే 9. దీనికి 3, 6కి 9కి ఎల్సిఎం కడితే మొత్తం ఎంత మనకి 18 వస్తుంది. అప్పుడు చూడండి 3 × 6 కాబట్టి 6 + 6 × 3 + 3 + 9 × 2 అంటే +2. 6 + 3 + 2 ఎంత? 9, 1, 2, 11. సో 11/18 వస్తుంది. 11/18 అనేది ఏంటి? 1/R విలువ. R విలువ ఏమవుతుంది? 11/18 అనేది 1/R అయితే R విలువ 18/11 అవుతుంది. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే 1.63 నియర్లీ ఉంటుంది. 1.63 Ω ఉంటుంది. అంటే మనకి 3 Ω కంటే తక్కువ ఉంది కదా, ఎంత చేయాలా? ఇంత చేస్తూ కూర్చోకూడదు, ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు చిన్న ఓమ్స్ ఏదైతే ఉందో దానికంటే తక్కువగా ఉంటుంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, ఒక నల్లటి ఉపరితలం మరియు ఒక తెల్లటి ఉపరితలంపై ఒకే పరిమాణంలో ఉష్ణ కిరణాలు పడినప్పుడు ఏది ఎక్కువ ఉష్ణాన్ని శోషించుకుంటుంది? ఏది ఎక్కువ శోషించుకోవడం జరుగుతుందంటే మనకి నల్లటి ఉపరితలమే ఎక్కువ శోషించుకోవడం జరుగుతుంది. బ్లాక్ సర్ఫేస్ అనేది, ఓకేనా. ఆన్సర్ అనేది ఆప్షన్ బి, నల్లటి ఉపరితలం, బ్లాక్ సర్ఫేస్ అనమాట. ఇక్కడ మనకి కిర్చాఫ్ ఉష్ణ వికిరణ నియమం ప్రకారం మంచి శోషకాలు మంచి ఉద్గారాలు అవుతాయి, ఓకేనా. మంచి శోషకాలు మంచి ఉద్గార రకాలుగా అవుతాయి, ఓకేనా. నల్ల రంగు అన్ని రకాల ఉష్ణ వికిరణాలను అత్యధికంగా శోషించుకుంటుంది, అంటే పర్ఫెక్ట్ అబ్జార్బర్ అనమాట. తెల్లటి రంగు అయితే కాంతి పరావర్తనం చేస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే
మీరు బ్లాక్ టోపీ పెట్టుకొని సమ్మర్లో బయటికి వెళ్తే మీకు బాగా వేడి అనిపిస్తుంది. ఓకేనా, మీరు అదే ఎగ్జాంపుల్ అట్లా గుర్తుంచుకోండి. ఎక్కువ బ్లాక్ కలర్ని మీరు ధరించుకుంటే హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి 2 మీటర్ల కంటే దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నాడు. అతడు వాడవలసినటువంటి కటకం మరియు దాని సామర్థ్యం ఎంత? అతను స్పష్టంగా చూడలేకపోతున్నాడు. ఏంటి, 2 మీటర్ల కంటే దూరంగా ఉన్న వస్తువును చూడలేకపోతున్నాడు అంట. ఇక్కడ ఏంటంటే మనం వాడాల్సినటువంటి కటకం ఏంటంటే పుటాకార కటకం, కాన్కేవ్ లెన్స్ అనమాట. మీకు ఇందాక కాన్వెక్స్ కుంభాకార కటకం గురించి చెప్పాను. అప్పుడు ఏం చేసాం, మనం ప్లస్లో తీసుకున్నాం, రుణాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ పుటాకార కటకం అన్నప్పుడు మైనస్లో తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 2 మీటర్స్ కంటే దూరంగా ఉన్న వస్తువును స్పష్టంగా చూడలేకపోతున్నాడు అంటే వేర్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత అండి, ఎఫ్ ఈక్వల్ టు -2 మీటర్స్. ఓకేనా, దీన్ని బట్టి వేర్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/f కదా, ఈజ్ ఈక్వల్ టు 1/-2 అంతే కదా, 1/-2 అంటే 1/-2 అంటే -0.5 డయాప్టర్స్. ఓకేనా, -0.5 డయాప్టర్స్. ఆప్షన్ బి చూడండి, పుటాకార కటకం -0.5 డయాప్టర్. ఓకేనా, కాన్కేవ్ లెన్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జెట్ విమానాలు ఆకాశంలో వెళ్ళేటప్పుడు వాటి వెనుక తెల్లటి గీత ఏర్పడడానికి కారణం ఏంటి? తెల్లటి గీత మీరు చూస్తూ ఉంటారు, జెట్ విమానాలు ఆకాశంలో వెళ్ళేటప్పుడు వాటి వెనక తెల్లటి గీత అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా, దానికి కారణం ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా, దానికి కారణం ఏంటంటే ఇంజన్ నుండి వెలువడేటటువంటి నీటి ఆవిరి ఘనీభవించడం, అంటే కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ ది ఇంజన్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటిని మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. ఓకేనా, మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి ఆడి నుంచి డౌన్లోడ్ చేసుకొని వీటికి క్వశ్చన్, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేది మీకు ఇస్తాను. వాటిని ఒకసారి ఎగ్జామ్కి ముందు చూసుకొని వెళ్ళండి. ఇవన్నీ ఒకసారి చూసుకొని కంపల్సరీగా మీకు ఉపయోగపడతాయి ఎగ్జామ్కి. ఓకేనా, సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.